వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనకి మాఘమాసంలోనే వసంత పంచమి కూడా. మరి వసంత పంచమి యొక్క విశిష్టత? సరస్వతి దేవి జన్మదినం. అయితే మనం సంవత్సరంలో 2 సార్లు తప్పకుండా సరస్వతి పూజ చేస్తాం. ఒకటి శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని చెప్పేటువంటి మాఘశుద్ధ పంచమి. రెండోది శరన్నవరాత్రుల్లో యమనాలని అంతే కదా, శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రము. ఆ రోజు ఆమె సరస్వతి అవతారం తీసుకుంది కాబట్టి మహాసరస్వతి స్వరూపం, నీల సరస్వతి స్వరూపం. ఆ రోజున కూడా మనం సరస్వతి పూజ చేస్తాం. అవునండి. మనం పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయటానికి కానీ, ఏదైనా కొత్త పుస్తకం రాత కానీ చదువు కానీ మొదలు పెట్టడానికి కానీ మంచి రోజులు చూసుకుంటాం ఏడాదంతా. అవును. వాళ్ళ జన్మతిథి, పిల్లల జన్మ నక్షత్రము, ఆ తర్వాత ఏమో వాళ్ళకి తిథి తార సూట్ అవుతుందా, కత్తెర ఉందా, అది ఉందా, ఇది ఉందా, వాళ్ళ కుదిరిందా, వీళ్ళకి బోళ్ళని ఆలోచిస్తాం. ఈ 2 రోజులు ఇటు వసంత పంచమి, ఆ మూలా నక్షత్రం నాడు ఏమీ చూడక్కర్లేదట. ఇది వార వర్జ నక్షత్రాలు దుర్ముహూర్తాలు కూడా చూడక్కర్లా. ఏమీ చూడకుండానే ఈ ప్రత్యేకమైన సమయాల్లో రోజుల్లో మనం కనుక పిల్లలకి అక్షరాభ్యాసం లాంటివి చేయించినా, లేదా ఏదైనా కొత్త పుస్తకం మనమే రాయడం మొదలుపెట్టుకున్నా, కొత్త పుస్తకం చదవటం మొదలుపెట్టుకున్నా, శాస్త్ర విద్య కూడా పిల్లల అక్షరాభ్యాసాలే కాదు శాస్త్ర విద్య మొదలు పెట్టుకున్నా కూడా చక్కగా సాగుతుంది చదువు అని చెప్తారు. ఇప్పుడు ఈ చక్కగా సాగటానికి ఇప్పుడు ఇవాళ ఉన్నది శ్రీ పంచమి. అందరి ఇళ్లలో అక్షరాభ్యాసాలు చేసేస్తారు. 3వ ఏడు వస్తే చాలు. ఇది వరకు మా చిన్నప్పుడు 5వ ఏట అక్షరాభ్యాసం చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని మరి 3వ ఏటే స్కూళ్ళలో చేర్పించేస్తున్నారు. 2 నిండితే ఇంకా చేసేయాలి. మళ్ళీ 2 నిండాక 2 నుండి 3 నెలలు వచ్చినాయా, 4 నెలలు వచ్చాయా, 6 నెలలు వచ్చాయా అవసరం లేదు. తాతున్నారా, అమ్మమ్మ ఉందా కూడా అక్కర్లేదు. ఇంట్లో అక్షరాభ్యాసం దేవుడి దగ్గర చేయించుకోవచ్చు. లేదా ఇంకొక విశేషమైన ఫలితం ఇచ్చేది ఏంటంటే, దేవాలయాల్లో కనుక చేస్తే, సరస్వతి అమ్మవారిని పూజించే దేవాలయాల్లో చేస్తే ఇంకా అమోఘమైన విద్య ప్రాప్తిస్తుంది పిల్లలకి అని చెప్తారు. సరస్వతి దేవాలయాలంటే మనకి మామూలుగా అందరికీ తెలిసింది బాసర, హైదరాబాద్లో ఉన్న జనాలకు తెలిసింది వర్గలు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ శంకర మఠాలు ఉంటాయి. ఈ ధ్యాసతో ఉండండి. శంకర మఠాల్లో తప్పకుండా శారదాదేవి పూజ జరుగుతుంది. శంకర మఠం అంటే శృంగేరి విధానం అవలంబిస్తారు. శృంగేరిలో అమ్మవారు ఎవరు? శ్రీ శారదాదేవి. అవును. శృంగేరి శారదా అమ్మవారు. శారదాంబే విద్యలకి తల్లి. ఆమె పూజ తప్పకుండా చేస్తారు. శంకర మఠాల్లో విధానం అదే. శంకర మఠాల్లో కూడా మనం అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి చోట అయితే 4-5 చోట్ల ఉన్నాయి. అవునవును. పెద్ద శంకర మఠం నల్లకుంటలో ఉంది. చాలా చోట్ల మనకు మోతీనగర్లో అట్లా కొన్ని చాలా చోట్ల ఉంది. శంకర మఠాల్లో కూడా చక్కగా చేయించుకోవచ్చు. ఈ రోజున మా అబ్బాయికి సూట్ అవుతుందా, మాకు సూట్ అవుతుందా లాంటి ఆలోచన ప్రశ్న అక్కర్లేదు. పర్వదినాలు ప్రతి వాళ్ళ కోసము సృష్టించబడినవే. నక్షత్రం కుదరలేదు అన్న ఆలోచన అవసరమే ఉండదన్నమాట. ఈ రోజున మొదలుపెట్టిన ఏ పనైనా సక్సెస్ఫుల్గా అవుతుందంటారు. దానికి కారణము అమ్మవారి ఇది కావటమే కాకుండా, జన్మతిథి కావటమే కాకుండా, మాఘమాసము, ఈ సౌరమాసంలో మొదలుపెట్టిన పనులన్నీ బాగా అవుతాయి. మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అవునవును. చాలా మంచి ముహూర్తాలు ఉంటాయి మాఘంలో. అవును. ఈ మాఘంలో నువ్వు వ్యాపారం మొదలుపెట్టినా కూడా బ్రహ్మాండంగా అవుతుంది. కొత్తగా స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ పంచమి నాడు మొదలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. దాన్ని కూడా మనం మన నక్షత్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు. సక్సెస్కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న తిథి అన్నమాట ఇది. ఈ రోజున మొదలుపెట్టిన ప్రతి పని, చిన్న చిన్న వ్యాపారాలు, స్టార్టప్ కంపెనీలు, కొత్త పుస్తకాలు, కొత్త విద్యలు, ఏదైనా కోర్సు కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాం, ప్రొఫెషన్ మారదలుచుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి రోజు. ఈ రోజున గుర్తుపెట్టుకుని కనుక ఏ పనైనా మొదలు పెట్టుకుంటే అది ఎట్లా పరిగెత్తుకుంటూ సక్సెస్ వైపుకి దారితీస్తుందో స్వయంగా చూస్తాం మనం. ఒకసారి మనకు తెలిసిందనుకో, లేదా 2 సార్లు మనకు అర్థమైందనుకో, ఈ రోజు మంచిది అని మళ్ళీ మొదలు పెట్టుకుంటాం. అంతే. మనం 2-3 సార్లు చూసాక ఫ్రెండ్స్కి చెప్తాం, ఈరోజు చాలా మంచిది చేసుకోండి. మనకు సక్సెస్ అయితే మనం ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాం కదా. ప్రయత్నించి చూడండి. శ్రీ పంచమి నాడు సరస్వతి దేవి పూజ చేసుకోండి. ఒకవేళ మనకు అక్షరాభ్యాసాలు లేవు, మనం చేసే పూజలు లేవు, మనకి ఏమీ లేవు, ఏ కొత్త పనులు లేవు, అయినా కూడా మనం సరస్వతి దేవికి నమస్కారం చేసుకోవాలి. సరస్వతి ఒట్టి విద్యకే కాదు,
జ్ఞానానికి జ్ఞాపక శక్తికి కూడా ఆవిడే ఆరాధ్య దేవత. ప్రతి వాళ్ళకి కావాల్సిందే. ఉమ్, అంచేత ఆ రోజున ఈ సరస్వతి పూజ అని మనం చెప్పుతున్నటువంటి ఈ వసంత పంచమి నాడు పొద్దున తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి సరస్వతి దేవికి సంబంధించిన 4-5 శ్లోకాలను అనుసంధానం చేసి సరస్వతి స్తోత్రం, సరస్వతి అష్టోత్తరంతో కానీ అమ్మవారికి తెల్లటి పువ్వులతోటి పూజ చేసుకుని పెరుగన్నాన్ని కానీ లేకపోతే తెల్లగా కొంచెం పంచదార వేసి చేసినటువంటి పాయసాన్ని కానీ రవ్వ కేసరిని కానీ సరస్వతి దేవికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుని ఇవాళ సరస్వతి దేవి పుట్టినరోజు, బర్త్డే సెలబ్రేషన్స్ అంతే. అవి గనక చేస్తే మనకి భవిష్యత్ కాలంలో ఏదైనా అజ్ఞానం లాంటివి రాబోయినా, జ్ఞాపక శక్తి కోల్పోయే పరిస్థితులు, వాటి నుంచి తప్పించుకోగలుగుతాం. పిల్లలకి ఆ ప్రసాదం పెడితే రేపొద్దున చేయబోయే పరీక్షలు, వెళ్ళబోయే భావి జీవితంలో వెళ్ళబోయే రకరకాల ప్రదేశాల్లో వాళ్ళకి సర్వత్రా జయం లభిస్తుంది. విశేషంగా ఏదో చేసి కలశం పెట్టి అలా చేయాల్సిన పని అయితే లేదు. మన ఇంట్లో పూజ. సాధారణ పూజ జ్ఞాపకం పెట్టుకుని ఇవాళ సరస్వతీదేవి పూజని ఆమెకు సంబంధించిన స్తోత్రం చదువుకోవటం, ఆమె కోసం తెల్లటి పూలతో పూజ చేసుకోవటం, ఆమె కోసమే ఏదైనా ఒక తెల్లటి ప్రసాదాన్ని నివేదన చేసుకోవటం. ఈ ప్రకారంగా చేస్తే ఈ మహాపర్వదినం రోజున మనం చేసినటువంటి స్తోత్రాలు, శ్లోకాల అనుసంధానం అది మనకి ఉపయోగపడుతుంది. వాటి నుంచి ఒక పాజిటివిటీ మనకి వస్తుంది. ఓహో. ఈ రోజున గుర్తుపెట్టుకుని కనుక ఏ పనైనా మొదలు పెట్టుకుంటే అది ఎట్లా పరిగెత్తుకుంటూ సక్సెస్ వైపుకి దారితీస్తుందో స్వయంగా చూస్తాం మనం. ఒకసారి మనకు తెలిసిందనుకో, లేదా 2 సార్లు మనకు అర్థమైందనుకో, ఈ రోజు మంచిది అని మళ్ళీ మొదలు పెట్టుకుంటాం. అంతే. మనం 2-3 సార్లు చూసాక ఫ్రెండ్స్కి చెప్తాం, ఈరోజు చాలా మంచిది చేసుకోండి అని. మనం సక్సెస్ అయితే మనం ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాం కదా. ప్రయత్నించి చూడండి. శ్రీ పంచమి నాడు సరస్వతి దేవి పూజ చేసుకోవడం. ఒకవేళ మనకు అక్షరాభ్యాసాలు లేవు, మనం చేసే పూజలు లేవు, మనకి ఏమీ లేవు, ఏ కొత్త పనులు లేవు, అయినా కూడా మనం సరస్వతి దేవికి నమస్కారం చేసుకోవాలి. సరస్వతి ఒట్టి విద్యకే కాదు, జ్ఞానానికి జ్ఞాపక శక్తికి కూడా ఆవిడే ఆరాధ్య దేవత. ప్రతి వాళ్ళకి కావాల్సిందే. అంచేత ఆ రోజున ఈ సరస్వతి పూజ అని మనం చెప్పుతున్నటువంటి ఈ వసంత పంచమి నాడు పొద్దున తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి సరస్వతి దేవికి సంబంధించిన 4-5 శ్లోకాలను అనుసంధానం చేసి సరస్వతి స్తోత్రం, సరస్వతి అష్టోత్తరంతో కానీ అమ్మవారికి తెల్లటి పువ్వులతోటి పూజ చేసుకుని పెరుగన్నాన్ని కానీ లేకపోతే తెల్లగా కొంచెం పంచదార వేసి చేసినటువంటి పాయసాన్ని కానీ రవ్వ కేసరిని కానీ సరస్వతి దేవికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుని ఇవాళ సరస్వతి దేవి పుట్టినరోజు, బర్త్డే సెలబ్రేషన్స్ అంతే. అవి గనక చేస్తే మనకి భవిష్యత్ కాలంలో ఏదైనా అజ్ఞానం లాంటివి రాబోయినా, జ్ఞాపక శక్తి కోల్పోయే పరిస్థితులు, వాటి నుంచి తప్పించుకోగలుగుతాం. పిల్లలకి ఆ ప్రసాదం పెడితే రేపొద్దున చేయబోయే పరీక్షలు, వెళ్ళబోయే భావి జీవితంలో వెళ్ళబోయే రకరకాల ప్రదేశాల్లో వాళ్ళకి సర్వత్రా జయం లభిస్తుంది. విశేషంగా ఏదో చేసి కలశం పెట్టి అలా చేయాల్సిన పని అయితే లేదు. మన ఇంట్లో సాధారణ పూజ జ్ఞాపకం పెట్టుకుని ఇవాళ సరస్వతీదేవి పూజని ఆమెకు సంబంధించిన స్తోత్రం చదువుకోవటం, ఆమె కోసం తెల్లటి పూలతో పూజ చేసుకోవటం, ఆమె కోసమే ఏదైనా ఒక తెల్లటి ప్రసాదాన్ని నివేదన చేసుకోవటం. ఈ ప్రకారంగా చేస్తే ఈ మహాపర్వదినం రోజున మనం చేసినటువంటి స్తోత్రాలు, శ్లోకాల అనుసంధానం అది మనకి ఉపయోగపడుతుంది. వాటి నుంచి ఒక పాజిటివిటీ మనకి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకుని చేసుకోండి. అలాగే నమ్మగారు. నమస్తే. నమస్తే.